కాళేశ్వరం అంటే 17 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కన్నేపల్లి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 10 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక అన్నారం. కాళేశ్వరం అంటే 12 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి సరస్వతి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 8 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటి సుందిల్లా. కాళేశ్వరం అంటే 12 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి పార్వతి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 20 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే 0.8 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి నందిమేడారం రిజర్వాయర్. కాళేశ్వరం అంటే 2 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి గాయత్రి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 27 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మిడ్మానేరు. కాళేశ్వరం అంటే 3.5 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి అన్నపూర్ణ ప్రాజెక్టు, అన్నపూర్ణ రిజర్వాయర్. కాళేశ్వరం అంటే 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రంగనాయక్ సాగర్. కాళేశ్వరం అంటే 50 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మల్లన్న సాగర్. కాళేశ్వరం అంటే 15 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కొండపోచమ్మ. కాళేశ్వరం అంటే 1.5 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి గంధమల్ల. కాళేశ్వరం అంటే 11 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి బసవేశ్వరం, బస్వాపూర్ ప్రాజెక్టు. ఇది కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్టు కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు. కాళేశ్వరము ఈ ప్రాంత కరువును కడదేర్చినటువంటి, ప్రజల కష్టాలను తొలగించినటువంటి, ఈ ప్రాంత కన్నీళ్లను తుడిచినటువంటి ఇది ముక్తీశ్వరం. తెలంగాణ గోసకు ముక్తిని కలిగించినటువంటి, ముక్తిని ప్రసాదించినటువంటి ఒక ముక్తీశ్వరం. కాళేశ్వరం ఒక ప్రాణేశ్వరం. కాళేశ్వరం జల కళేశ్వరం. కాళేశ్వరం తెలంగాణ జల భాండాగారం ఇది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరాన్ని ఒక మేడారంకు 85 పిల్లర్లు అనేటువంటి మేడారంలో ఒక 2 పిల్లర్లు కుదించి ఇదే కాళేశ్వరం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టి మరీ ప్రచారం చేస్తూ ఉన్నది. ఇది చాలా దురదృష్టకరం. మేము కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసినప్పుడు అక్కడ మేడిగడ్డ మీద కానీ, సుందిల్లా కానీ, అన్నారంలో ఉన్నటువంటి ఒక్కొక్క పిల్లర్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్క అమరవీరుడికి ఒక స్మారక స్తూపాన్ని నిర్మించినట్టుగా మాకు కనబడ్డది. ఈ ప్రాంత గోస తీరాలి, ఈ కరువును పారదోలాలి, బీడుపడ్డ ఈ తెలంగాణ పచ్చబడాలి, ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారాలి, మా జీవితాల్లో వెలుగులు రావాలి అని చెప్పి ప్రాణాలు పణంగా పెట్టి చివరకు ప్రాణాలు కూడా అర్పించినటువంటి ఒక్కో అమరవీరుడికి ఒక్కో స్తూపంలా కేసీఆర్ ఒక్కో పిల్లర్ని కట్టింది. అక్కడ చూసినటువంటి ఒక్కొక్క బాహుబలి మోటార్ని చూస్తే ఆ రోజు ఒక కేసీఆర్ గారు, ఒక జయశంకర్, ఒక కాళోజీ ఇలాంటి తెలంగాణ పోరాట యోధుల యొక్క తపన ఆ బాహుబలి మోటార్లలో మాకు కనబడ్డది. తెచ్చిన తెలంగాణ తెరులుగా వద్దనేటువంటి ఒక తపన దాంట్లో కనబడ్డది. ఎంతో ఆతృతతోని, ఎంతో తపనతోని ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే ఏం తొందర వచ్చింది, ఎందుకు మీరు ఇంత తొందరగా ప్రాజెక్టు కట్టిందని చెప్పి నిన్న మంత్రులు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే మంత్రులకు. 60 ఏళ్ళు కరువును చూసింది ఈ ప్రాంతం. ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో వలసలు, ఎంతో కరువు. ఆ తపనతోని మనము తెలంగాణ తెచ్చుకుంటే ఇంత తొందరేంది మీరు ప్రాజెక్టులు కట్టలే, 60 ఏళ్ళు మీరు కట్టలే, 6 ఏళ్లలో మేము కడితే తొందరేందని మాట్లాడతారా? అంటే ప్రాణాలకు విలువ లేదా? ప్రజల కష్టాలకు ఈరోజు స్పందన లేదా? ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ మంత్రులు ఎట్లా మాట్లాడతారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కుళ్ళిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళ మెదళ్ళు. మీ మెదళ్ళు కుళ్ళిపోయి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ ఈరోజు చెప్తున్నది కదా కాళేశ్వరం కూలిపోయిందని. ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే మరి ఈరోజు అన్నపూర్ణ పంప్ హౌస్ల నుండి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఏ నీళ్ళని అడుగుతున్నాం. ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే రంగనాయక్ సాగర్కి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్కి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మకు వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని అడుగుతా ఉన్నా. గంగ నుండి వస్తున్నాయా? బ్రహ్మపుత్ర నుంచి వస్తున్నాయా? కావేరి నుంచి వస్తున్నాయా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా? ఒక్క ఎకరా నీరు కూడా వారలేదు, ఒక్క ఎకరాలో కూడా పంట పొలాలు పండలేదు కాళేశ్వరం వల్ల అని మాట్లాడుతున్నారు కదా. మరి ఈ రిజర్వాయర్ల నుంచి, ఈ పంప్ హౌస్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎవరు మింగుతున్నారు?
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పంప్ హౌస్ దగ్గర నోరు అప్పగించి నీళ్లను మింగేస్తున్నాడా? ఇన్ని టీఎంసీల నీళ్లు మింగేస్తున్నాడా? రేవంత్ రెడ్డి గారు మింగుతున్నారా? ఈ నీళ్లు మన తెలంగాణ కాకపోతే పాకిస్తాన్ పోతున్నాయా, బంగ్లాదేశ్ పోతున్నాయా? దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా? మేము కేవలం ఆరోపణ చేస్తాము, మేము గొంతు నొక్కుతాము, మేము ప్రజలు మభ్యపెడతామంటే డెఫినెట్గా దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మేము కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి బరాజులను కానీ, రిజర్వాయర్లను కానీ, పంప్ హౌస్లను కానీ, సబ్స్టేషన్లు కానీ విజిట్ చేయడానికి మాకు 3 రోజులు సమయం సరిపోలే. ఉదయం 6 గంటలకు మేము ప్రారంభమైతే కనీసం కూడా లంచ్ కూడా చేయకుండా మేము సాయంత్రం 8 గంటల వరకు మా పర్యటన కొనసాగిస్తే కూడా 3 రోజుల సమయం మాకు సరిపోలే. అలాంటిది ఈరోజు మీరు కాళేశ్వరం మీద బీఆర్ఎస్ పార్టీ వాదనను వినిపించడానికి 1 గంట సమయం ఇయ్యరా? మీరు ఇంత దుర్మార్గమా? ఇదే కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ఎన్ని రివ్యూలు పెట్టిండు, ఎన్ని రోజుల పాటు రివ్యూలు పెట్టిండు, ఎన్ని రోజుల పాటు ప్రణాళిక చేసిండు, ఎన్ని రాత్రులు గడిపిండు, నిద్రలేని రాత్రులు. హరీష్ రావు గారు ప్రాజెక్టు దగ్గర పడుకున్నటువంటి విజువల్స్ మనం చూసినాం. మేము రంగనాయక్ సాగర్ దగ్గర పోయినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలు మాకు చెప్పిండ్రు, అక్కడున్నటువంటి రైతులు చెప్పిండ్రు, హరీష్ రావు గారు ఈ ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు, నిద్రలేని రాత్రులు గడిపిండు. రివ్యూ పెడితే డేటు మారేది. డేటు మారడం అంటే మధ్యాహ్నం ప్రారంభం అయితే రివ్యూ, మధ్యాహ్నం అయిపోయి రాత్రి అయిపోయి నెక్స్ట్ డే కూడా రివ్యూ కొనసాగేది. అన్ని గంటల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టును కడితే కనీసం 1 గంట సమయం కూడా హరీష్ రావు గారికి ఇవ్వకుండా వారి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేసిండు. తోడేళ్ల గుంపుకు తొండాడేటువంటి మంత్రులకు అసలు తేడానే లేదు, మొత్తం తొండి. హరీష్ రావు గారు అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వారిని డీవియేట్ చేయడానికి 7 మంత్రులు 33 సార్లు వేసింది. సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళు మాత్రమే గుంపుగా వస్తారనేటువంటి వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు అక్కడ చూసి లేదా? కాళేశ్వరం ఎంతసేపు లేస్తే కాళేశ్వరం కూలింది అని వీళ్ళ మాటలు వింటూ ఉంటే ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరీ దీన్ని ఉలగట్టేటట్టున్నారు. వాళ్ళు బాంబులు పెట్టైనా సరే మొత్తం కాళేశ్వరాన్ని కూలగొట్టాలనేటువంటి ఆలోచన వీళ్ళ మెదళ్లలో నాటకపోయింది అనేటువంటి భావన ఈరోజు తెలంగాణ ప్రజలు కలుగుతూ ఉంది. మీరు 60 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి మీరు చేసింది ఏంది? ఎందుకు బీడుపడ్డ తెలంగాణ? ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి? ఎందుకు వలసపోయిన ప్రజలు? ఎందుకు తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అనే పేరు వచ్చింది? దీనికి సమాధానం చెప్తారా? ఎందుకు 1200 మంది అసలు భాషలు ఎందుకు ప్రాణాలు పరంగా పెట్టి ఈ ప్రజలు పోరాటం చేసిందో ఒకసారి చెప్పాలా? ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు వస్తూ ఉంటే ఆ రోజు సకల జనులు కదం దొక్కి ఎట్లయితే జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారో ఆ రకంగా గోదావరి జలాలు పరవళ్ళు దొక్కినాయి. పరవళ్ళు దొక్కుతూ జై తెలంగాణ నినాదం చేసినట్టుగా మాకు కనబడ్డది. పచ్చకామరలోకి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. మీకు కాళేశ్వరాన్ని చూడగానే మీకు భయేశ్వరం కలిగింది. మీకు అందుకనే అది చూడగానే భయం కలిగి ఇది మొత్తం కూలిపోయిందని ఒక భావన మీ మెదళ్ళలో మీరు ఏర్పరచుకొని ఈరోజు దాన్నే ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కాళేశ్వరానికి ఒక శనేశ్వరులు. వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు పడావు పెట్టి ఈరోజు రైతులు మొత్తుకుంటుంటే కూడా కనీసం పంప్ హౌస్లు ఆన్ చేస్తలేరు. రైతులు ధర్నా చేయలే మొన్న ఎండాకాలం. ఇది వాస్తవం కాదా? ఈ వానాకాలం ప్రారంభమయ్యేటువంటి ముందు కూడా రైతులు ధర్నా చేసిండు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు తెలంగాణ రాకముందుకు ఎంతమంది కవులు, కళాకారులు ఎంత అద్భుతమైనటువంటి పాటలు కట్టి ఈ ప్రాంతం యొక్క గోసను వివరించిందో మనకందరికీ తెలియదా? ఇదే రేవంత్ రెడ్డి గారు అభిమానించేటువంటి గద్దర్ గారు ఆ రోజు అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా, కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్లు తప్ప నీళ్ళు ఇవ్వలేదు, గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలు చేసిపోయిందని చెప్పి పాడినటువంటి పాట మీకు వినబడతలేదా? మీరు వినలేదా? పల్లె కన్నీరు పెడుతుందని పాడినటువంటి కుబుసం పాట మీరు వినలేదా? పల్లె పల్లెన పల్లేర్లు మోర్చే అని పాడినటువంటి జానపద పాట మీరు వినలేదా?
శివుడా నీ సిగలో ఉన్నటువంటి గంగను నేలకు దించలేవా, తెలంగాణ పల్లెల కరువును కొంతైనా తీర్చలేవా అన్నటువంటి మిట్టపల్లి పాట మీరు వినలేదా? ఎందుకు ఈ పాటలు పాడిళ్ళు? దేనికోసం కళాకారులు తెలంగాణ